హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు తప్పకుండా పెట్టుకొని వెళ్ళండి, సేఫ్గా ఉండండి. ఇప్పుడు ఇంకా లాక్డౌన్, బయట కేసెస్ చాలా పెరుగుతున్నాయి. సో అందరు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళి రిస్క్లో పడకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో ఏంటి అని అంటే రొటీన్, లాక్డౌన్ రొటీన్ అన్నమాట. నార్మల్గా ఏముంటుందండి, లాక్డౌన్ అయినా సరే ఏ రొటీన్ అయినా సరే మనకు ఫస్ట్ కావాల్సింది టీ కదా. అది ఇక్కడ నేను అదే చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టీ పెడుతున్నాను. ఇది జింజర్ టీ. అసలు జింజర్ లేకుండా టీ అనేది ఇమాజిన్ చేయలేము. అసలు జింజర్ ఎవరికైనా అలవాటు లేకున్నా సరే ప్లీజ్ చేసుకోండి. అది చాలా మంచిది మన హెల్త్కి కూడా. మనకు ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్లు అలాంటివి ఉన్నా కూడా అది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఒకసారి మీకు అలవాటు అయితే మాత్రము దాన్ని విడిచిపెట్టారు, నేను గ్యారెంటీ. సో అదన్నమాట. ఓకే, టీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. నార్మల్ సింపుల్ ఇడ్లీ అండ్ వడ అండి బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు ఇంకా లంచ్ టైంకి నేను ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను ఒక 1 kg చికెన్కి ఒక 6 to 5-6 ఆనియన్స్ మీడియం సైజ్వి తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. వీటిని ఏంటి అని అంటే మనము ఫస్ట్ ఆయిల్లో వాటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీటిని మనము స్లైసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడివిడిగా చేయాలి, చేతులతో నలపాలి. నెక్స్ట్ వాటిని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఆనియన్స్ కొంచెం టైం పడతాయి మనకు ఫ్రై కావడానికి. అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మీకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఇంకా మనం చేసుకున్నా కూడా బెటరే కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. ఫస్ట్ షాజీరా, ఇప్పుడు మనము క్లోవ్స్, కార్డమామ్ అండ్ సినమన్, ఈ 3 అంటే ఇలాచి, లవంగ, దాల్చిని అన్నమాట. ఈ 3 వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకుందాము. అయితే నేను అంటే ఇప్పుడైతే హాఫ్ పిండాను. తర్వాత మీరు మొత్తము మ్యారినేట్ అంటే మొత్తము మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కూడా మిక్స్ చేసుకోండి. ఒక 1 kgకి అయితే ఒక 1 లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఒక 2 tablespoons వరకు వేసుకోవాలి. ఆనియన్స్ చూడండి ఆ విధంగా ఆ కలర్లోకి రావాలన్నమాట. వాటిని మంచిగా ఆ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేస్తూ మనము వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ అన్నమాట, ఈ 2 వేసుకోవాలి. కొంచెం పుదీనా తక్కువ వేసుకోండి, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పుదీనా అది డామినేట్ చేస్తుంది అన్నమాట ఫ్లేవర్. ఇప్పుడు ఒక 2 spoons గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట. ఇది మనం పేస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు మాత్రం కొంచెం తక్కువే చూసి వేసుకోండి. మనకు చికెన్ అనేది ఎంత మంచిగా మ్యారినేట్ అవుతే అంత మంచిగా మసాలా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము
ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, పసుపు. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, ఒక 2 to 3 స్పూన్స్. అయితే అది మీరు చూసుకోండి, ఒకవేళ మీరు కారం తక్కువ తినేటట్టు అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. కాశ్మీరీ చిల్లీ పౌడర్ తోటి మనకు కలర్ బాగా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు జీరా పౌడర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ దాకా. వీటన్నిటిని మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలి, అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక కేజీకి ఒక 3 స్పూన్స్ వరకు వేస్తాను. అంటే మీరు కారం ఎంత వేస్తే మీరు సాల్ట్ కూడా అంతే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకుందాము. నెయ్యి ఇది ఇంట్లో చేసుకున్నదే అండి. ఇంకొక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. అయితే నేను వాడే స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది, మీరైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అయితే ఇది బిర్యానీ మసాలా, ఇది నేనైతే కోహినూర్ బిర్యానీ మసాలా వాడుతున్నాను. మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఆ బిర్యానీ మసాలాని యూస్ చేయండి. నేను ఒక కేజీకి ఒక 1 ప్యాకెట్ వరకు వేసాను అన్నమాట. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. అయితే ఈ ఆయిల్ మీరు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసినాక ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని అంటే కొంచెము ఉంచేసి మిగతా అంతా ఒక ఆల్మోస్ట్ ఒక 90% వరకు మనం ఇందులో కలిపేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడే మిగతాది మనము రైస్ పై వేస్తామన్నమాట. ఇప్పుడు కర్డ్ వేసుకుందాము. 1 కేజీ చికెన్కి మీకు ఒక 300 గ్రామ్స్ వరకు కర్డ్ అనేది పడుతుందన్నమాట. అయితే కర్డ్ అనేది మొత్తం మనం మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత మాత్రమే లాస్ట్కి మిక్స్ చేసి పెట్టుకోండి. మొదట్లోనే కర్డ్ వేసి మిక్స్ చేయొద్దు. ఈ విధంగా లాస్ట్కి వేయడం వల్ల చికెన్కి మంచిగా మసాలా అంతా బాగా పడుతుందన్నమాట. తర్వాత మనం ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని దాన్ని అట్లే ఉంచేసేయాలి.
మనకు చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను రైస్ అనేది ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అది 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ అనమాట. అందులో అయితే మనము ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని గిన్నెలో అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అందులోనే మిగతా మసాలా ఉంటుంది కదా, రా మసాలా అవన్నీ అందులో వేసేసేయాలి. వేసి వాటర్ మరిగిన తర్వాత అందులో ఈ రైస్ వేయాలన్నమాట. ఇలాచీ, లవంగ, బే లీఫ్, స్టార్ ఎనైస్, ఇంకా పెప్పర్, దాల్చిని, పత్తారకా పూలు అంటారు, దీన్నే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇవన్నీ వేసి మనం వాటర్ని మరిగించుకొని అందులో ఈ రైస్ వేసేసుకోవాలన్నమాట. అయితే రైస్ అనేది ముందే సోక్ చేసి పెట్టుకోండి. అయితే రైస్ మనకి ఒక 70% వరకు కుక్ అవుతే చాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనము చికెన్ పై వేసి మనం కుక్ చేస్తాం కాబట్టి ఇది 70% అనేది కుక్ కావాలి. లాక్డౌన్ కదండి, అందరు ఇంట్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లోకి మనం ఏదైతే మనము హండీలో చేస్తామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనము ఈ హండీలోకి అంతా చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, కొంచెము దానికి ఉన్న మసాలాను కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వరకు కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మా పాప రైతాకి అని చెప్పేసి టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ చాప్ చేసి పెడుతుందన్నమాట. పిల్లలు ఇప్పుడు చాలా బోర్ అవుతున్నారండి. ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది ఇంట్లోనే ఉంటున్నారు కదా పాపం. ఇంకా వాళ్ళకి కూడా బోర్గానే ఉంటుంది. సో మనకు పనులలో కూడా మనం వాళ్ళకు నేర్పించాలి కూడా, వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, వాళ్ళకు అంత బోర్గా కూడా ఫీల్ కారు. ఇప్పుడు చూడండి రైస్ ఉంది కదా, ఈ రైస్ 70% కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనము చికెన్ పై స్ప్రెడ్ చేసుకుందాము ఈ రైస్ అంతా. మొత్తం ఆ రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరి ఇంట్లోనే కాబట్టి ఇంకా ఏం చేస్తాను చెప్పండి, బోర్ కదా. సో ఈ విధంగా పనులల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా టైం పాస్ అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసామన్నమాట రైస్. నెక్స్ట్ దానిపై మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొరియాండర్, మింట్ లీవ్స్ ఇవన్నీ మనము పైన వేసేసుకోవాలి ఈ విధంగా.
నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా సాఫ్రాన్ అనేది మిల్క్లో కొంచెము సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ మిల్క్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంతో మనకి ఫ్లేవర్ కానివ్వండి, కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ దానిపై మూత పెట్టేసుకొని నేనేం చేస్తాను అంటే దాని మీద వెయిట్ అనేది పెడుతున్నాను. ఒకవేళ మీకు అంత వెయిట్ ఏవి లేకపోతే మీరు గోధుమ పిండిని కూడా వాటికి మీకు అంచులకి, గిన్నె అంచులకి ఫిక్స్ చేసేసి మూత పెట్టేయచ్చు అన్నమాట. ఆ విధంగా ఉంచి ఒక 10 minutes మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఒక 20 minutes మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, మనకు తెలిసిపోతుంది ఎప్పుడైతే సైడ్ నుంచి మీకు స్టీమ్ అనేది బయటికి ఉంటుందో ఆ టైంలో ఇంకా అది రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా రైస్ అయితే చాలా బాగా అయిపోయింది. పైన చూసారు కదా, బాగా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ అన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము, ఇంకా ఇంట్లోనే మనం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.